మాతృదేవోభవ. అమ్మయటంసునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగజేయును మాతృభక్తిలో. అమ్మయటంసునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృభక్తిలో. కమ్మని పద్యముల్ బలికి కాన్కలుగై కొననున్న శ్రద్ధ, కమ్మని పద్యముల్ బలికి కాన్కలుగై కొననున్న శ్రద్ధ. ఓ అమ్మా భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. ఓయమ్మా భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. భగవంతుడే స్వయంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1757వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అశ్వమేధ పర్వం 3వ ఆశ్వాసంలోకి వచ్చాం. అవ్యధంబుగా ఫల్గుని అఫల్గు విద్యా విశారదం చేసి అని వాడారు తిక్కన గారు. చక్కని పదప్రయోగం. అఫల్గు, ఫల్గుణ అనేటువంటి శబ్దానికి ఫలించేది, వెంటనే ఫలించేది అర్థం. వెంటనే ఫలించడం. ఈ అధ్యాత్మ విద్య అఫల్గు విద్య. అది ఎప్పుడు ఫలిస్తుందో, ఎంతకాలానికి ఫలిస్తుందో, ఎప్పటికి అర్థమవుతుందో చెప్పలేము. అంతేకాదు, అంత వెంటనే ఫలించింది వెంటనే పోతుంది కూడా. వెంటనే ఫలించింది వెంటనే పోతుంది. జ్యోతిష్శాస్త్రం ప్రకారం ఉత్తర ఫల్గుణ నక్షత్రంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. వెంటనే ఫలిస్తే వెంటనే పోతాయి వారికి. ఆ పేర్లు ఊరికే పెట్టలేదండి, కొన్ని ఉన్నాయి లక్షణాలు అవి. అందుకని ఫల్గుని అఫల్గు విద్యా విశారదం చేసి ఫలించడం ఖాయం, కానీ మరి వెంటనే పోతే ఎలాగ? అధ్యాత్మ విద్య ఫలించడం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతమైన జ్ఞానం శాశ్వతమైన ధైర్యాన్ని ఇస్తుంది, శాశ్వతంగా నిర్భయంగా ఉండేలా చేస్తుంది. ప్రపంచం విద్య అని అర్థమైన తర్వాత ఎవడికి భయపడతామండి? ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమిటి? భయపెట్టేడు వాడవుండు, భయపడనేవాడు. రెండోది కోరాలి. ఏం కోరతాం? ఏం కావాలి? ఏది పొందుతాం? ఏది పొందితే ఉంటుంది? ఏదైనా ఒక నిమిషం. ఈ ఒక నిమిషం కోసం ఊరికే వాళ్ళ వెనకాల మనం పడేది యథాకర్మ. లేదా వస్తువు వెనకాల, మనిషి వెనకాల, ఏదైనా సరే ఎందుకు పడాలి? ఇంత చేస్తే పొందే సుఖం ఏమిటని ఆలోచిస్తే అయిపోయే. అదే శివుడు కామవాంఛకేసి నేరుగా చూశాడు, అది దహింపబడిందంటే అర్థం అది జ్ఞాననేత్రంతో చూడడం. శివుడు చూసింది జ్ఞాననేత్రంగా మూడో కన్ను, వెంటనే దహింపబడుతుంది, దగ్ధమైపోతుంది. ఎవరైనా సరే మనలో దుర్వ్యసనాల పట్ల, వ్యామోహాల పట్ల ఈ కోరికలు కలిగినప్పుడు, వ్యామోహాలు కలుగుతున్నప్పుడు ఆలోచించాల్సిన విధానం ఇది. అందుకే అధ్యాత్మ విద్యను అఫల్గు విద్య. అది ఎప్పటికీ వృధా కాదు. ఫలించడం కొంచెం ఆలస్యంగా ఫలించవచ్చు. అయిపోయాక ఏమయ్యా నేను ఇదివరకే చెప్పానయ్యా, మళ్ళీ నన్ను ఆపేశావు. ఒక్కసారి మా వసుదేవుని చూడాలి, మా అమ్మను చూడాలి, ఎంతసేపు మీతోటైనా ఇంకా ఎంత బంధువులు అయితే మాత్రం అసలు వాళ్ళని వదిలేశాను నేను. మా బలరాముని చూడాలి, గోపబాలులందరినీ చూడాలి, చిన్ననాటి స్నేహాలన్నీ ఓసారి కాస్త కలబోసుకోవాలి, నన్ను వదిలేవయ్యా అని అదిగో ద్వారకా అన్నాడు ఆయన. ఆయనను పోయిరా వలయు హస్తినకు అన్నాడు ఈయన. ఆయన పద్యం ఈయన పద్యం అందుకున్నారు. అదిగో ద్వారకాల ముందలవిగో అందందుకోరాడు, మా ఊరు, మా గొల్ల పిల్లలు, వాళ్ళ ఆ గోవులు అన్నీ నాకు కనపడుతున్నాయ్యా, నన్ను వదిలేవయ్యా అర్జున అని అంటే, అయినను పోయిరా వలయు హస్తినకు అన్నాడు. ఇంకెందుకయ్యా బాబు, వెళ్ళాను కదా, సంధ్య అంతా చేశాను కదా, చచ్చి చెడి కట్టేశారు కూడాను, విడిపించుకు రావడం కష్టమైంది, విశ్వరూపం చూపించాల్సి వచ్చింది ఆయన. మళ్ళీ ఎందుకు హస్తినకి ఇప్పుడంటే, అబ్బెబ్బే లేదు బావా అలా అంటే అలాగా, నాతో పాటు హస్తినాపురానికి రా, అక్కడ మా అమ్మ ఉంది కుంతీదేవి, గాంధారి, ధృతరాష్ట్రుడు ఉన్నారు, అసలు వాళ్ళ దగ్గరికి యుద్ధానంతరం వెళ్ళాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది, నువ్వు రా అంటే. పాపం నిజంగా భక్తుడు, భావమర్ది కావడం విషయం కాదండి, భక్తుడు కావడం వల్ల, స్నేహితుడు కావడం వల్ల, మంచివాడు కావడం వల్ల, ధర్మం కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వీరుడు కావడం వల్ల, కృష్ణుడు చెప్పినట్టల్లా విని యుద్ధం చేసినటువంటి శిష్యుడు కావడం వల్ల ఆ మమకారంతో సరే పద నీతో పాటు నేను వస్తానన్నాడు. అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడు అర్జునుడితో సహా పాండవులందరూ కలిసి వెళ్ళి హస్తినాపురంలో ధృతరాష్ట్రుడిని దర్శించారు, గాంధారీదేవిని దర్శించారు. ఇంకా వాళ్ళు కొంత దుఃఖంలో ఉంటే ఓదార్చారు. కుంతీదేవిని దర్శించారు. ఏమిటో మావాడు
పరిపాలన చేయనంటున్నాడు, ఓ పక్క అశ్వమేధ యాగం అని పెట్టారు, దీనికి అంతటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని కుంతీదేవి అంటే ఆవిడకి తగిన సాధనాలు చెప్పి ఆవిడ్ని ఓదార్చారు. ఏ సాధనాల ద్వారా డబ్బు వస్తుందో లేదా అశ్వమేధ యాగం జరుగుతుందో ఆ విషయాలు చెప్పాడు కృష్ణుడు. నేను దగ్గర నుండి జరిపిస్తానత్తా, నీకు ఎందుకు వచ్చింది, ఇంత నడిపించిన వాడిని అది నడిపించలేను, చివరి పర్వాల్లో ఆపేస్తానా అన్నాడు. అలాగ కుంతీదేవిని ఓదార్చారు. విదురుణ్ణి కలిసి నమస్కారం చేశారు, యుయుత్సుణ్ణి కలిశారు, సంజయుణ్ణి కలిశారు. యుద్ధరంగం తర్వాత మిగిలిన వాళ్ళు వీళ్ళు. ఇంచుమించుగా యుద్ధాలు చేయని వాళ్ళ యుయుత్సుడు ఒకడే, దుర్యోధనుని తమ్ముళ్ళలో ఒకడు, ధృతరాష్ట్రునికి వైశ్యస్త్రీ ఎందు పుట్టినవాడు. చివరి పక్షంలో పాండవ పక్షంలోకి వచ్చి యుద్ధం చేసి మిగిలాడు. మొదటి నుంచి పాండవ పక్షంలో యుద్ధం చేసిన వాళ్ళు అందరూ పోయారు, 7 తప్ప. ఖాండవ వన దహన ఫలితంగా అక్కడ 7 మిగిలారు, ఇక్కడ కూడా పాండవ పక్షంలో 7 మిగిలారు. కర్మ సిద్ధాంతం ఎంత బాగా పనిచేస్తుందో అది అర్జునుడిని అచ్యుతుడిని కూడా వదలదనే విషయం మనం అక్కడే చెప్పుకున్నాం. అలా మిగిలినటువంటి యుయుత్సుడు, అతనికి మొదటి నుంచి పాండవుల పట్ల సద్భావమే కాబట్టి అతను వీళ్ళందరికీ ఏర్పాటు చేశాడు, అందరినీ కలిశారు. అప్పుడే ధర్మరాజు కృష్ణునికి అశ్వమేధానికి రావాలయ్యా, తప్పకుండా నువ్వు లేకపోతే ఈ యజ్ఞం జరగదు బావా అన్నాడు. సరే నువ్వు వదులుతావా, వస్తానులే అన్నాడు ఆయన. అప్పుడు అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని సెలవు తీసుకుని అందరికీ వస్తానని చెప్పి, మళ్ళీ వస్తాను అని తెలుగు సంప్రదాయంలో మళ్ళీ వస్తా అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని వాళ్ళు కూడా అన్నారు. అప్పుడు కృష్ణుడు బయలుదేరి వెడుతున్నట్ట. తిక్కన గారు కృష్ణార్జునుల అనుబంధం గురించి ఒక చక్కని పద్యం రాశారు. అది మనం అట్లు మరలి మరలి అర్జును జూచుచు చనగా అతడు చూడ్కిచ్చని నయంతదవు చూచుచుండే అవ్విధంబున శితాంబురుహలోచనుండు ఓగునపుడు రమ్యాణి వీక్ష మధురాంశ నిశంయ శబ్దాన్ తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సంహృదాని. ఒక్కొక్కసారి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో చెప్పినట్టుగా రమ్యాణి వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్, మధురమైన శబ్దాలు విన్నప్పుడు, రమ్యమైన దృశ్యాలు చూసినప్పుడు అబోధపూర్వం ఏదో జన్మాంతరమైంది, ఏదో మనకి తెలియనివి ఏవో గుర్తొస్తాయండి. తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం పర్యుత్సుకో భవతి తత్సుఖితోపి జంతు. సుఖంగా ఉన్నా సరే, సుఖంగా ఉన్న కాలంలోనేనా ఏదో లోపల ఒక గుబులుగాను, ఏదో కెలికినట్టు అనిపించడం, ఏదో అనుకోని దిగులు. ఏమిటో ఈవేళంతా అనుకోని దిగులుగా ఉంది అంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరని. ఏముందండి, అంతా ఇంట్లో అంతా బాగానే ఉన్నాం కదా, ఏమో తెలియదు. అదే జన్మాంతరం అండి. అంటే ఆ జన్మాంతర బంధం ఈ జీవికి ఎవరితో ఉందో వాళ్ళకి అక్కడేదో జరిగింది. అది సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, అది ఈ జీవిని ఇంకా కదిలిస్తోంది. ఇది సమస్య అండి. ఇటువంటి చోట మనకి ఆ జన్మాంతర స్పృహలు, పూర్వజన్మ పునర్జన్మ కర్మ సిద్ధాంతాలు అర్థం అవుతాయి. కావ్యాల్లో ఇలా చెబుతారు. పర్యుత్సుకోభవత యత్ సుఖితోపి జంతువు. ఈ జీవుడు సుఖంగానే ఉన్నప్పటికీ ఎందుకో కాస్త ఒక ఉత్కంఠ ప్రదర్శిస్తాడు. ఏదో అవుతోంది, ఏదో అవుతోంది, ఎక్కడో ఏదో నాకు స్ఫురిస్తోంది ఏదో. ఎందుకంటే దీన్నే వేవ్ లెంగ్త్ అంటారు ఆంగ్లంలో. సరిగ్గా ఆ మనస్సులో ఆలోచనలు, ఆ బంధాలు, ఆ దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, ఈ మనస్సుకు తాకుతాయి. మనం విదేశాల్లో ఉన్నా సరే, మనకి బాగా దగ్గర వాళ్ళకి భార్యో భర్తో పిల్లలో ఎవరికైనా ఇక్కడ ఏదో పెద్ద ఇబ్బంది వచ్చిందనుకోండి, వాళ్ళు వెంటనే మనం తలుచుకుంటే మనకి అక్కడికి వెంటనే తగిలిస్తుందండి. అది అక్కడ అతను సుఖంగా ఉండలేడు. ఏదో అవుతోంది నాకు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఎందుకు కావాలని వచ్చాడు, ఎందుకు అంటున్నాడో తెలియదు, అంటాడంతే. అదే కాళిదాసు గమనించి చెప్పాడు. కావ్యాల్లో ఇంత అద్భుతమైన విషయాలు ఉంటాయి. తచ్చేతసా స్మరతి నూనం అబోధపూర్వం. అదేదో స్పష్టంగా అవగాహనకి రాలేకపోతున్నాం కానీ మనసు స్మరిస్తోంది దాన్ని. ఇదే భావస్థిరాణి జననాంతర సౌహృద. ఇవి జన్మాంతరమైన బంధాలు. కృష్ణార్జునుల బంధం అటువంటిదేగా, జన్మాంతర బంధం. అది నరనారాయణుల వారు, ఇంకా మూలానికెడితే శివకేశవులు, తర్వాత జన్మలో రామాంజనేయులు, మన అదృష్టం కొద్దీ కలియుగంలో రామకృష్ణ పరమహంస, వివేకానందులు. ప్రతి యుగంలో జన్మిస్తారండి అలాగా. ఎందుకంటే జ్ఞానం కోసం. అందులో నరుడు ఏదో అజ్ఞానంతో మామూలుగా ప్రవర్తించడం అంతే, ఆ పాత్ర అలాగే ఉండాలి అంతే. రాముడు రామాయణంలో సామాన్య మానవుళ్లాగా అజ్ఞానంతో ఉన్నట్టుగా, ఆందోళన పడుతున్నట్టుగా, ఆవేదన చెందుతున్నట్టుగా ఎందుకుంటాడు? యోగ వాసిష్టం చదివితే తెలుస్తుంది. విష్ణుమూర్తి ఒకసారి బ్రహ్మలోకానికి వెడితే అందరూ ఆయన చూసి లేచి నమస్కారం చేశారు. సనత్కుమారుడు లేవలేదు.
విష్ణుమూర్తికి కూడా వచ్చేసింది అహంకారం. అందుకే దేవతలైనా తప్పదని నేను చెప్పేది, ఎవరికైనా ఉంటుంది. అందరూ లేచారు, నువ్వు లేవలేదే నీకేమిటి అనేసాడు. వెంటనే ఏమిటి ఇప్పుడు లేవకపోతే ఏమైంది అన్నాడు ఆయన. లేవలేదని బాధపడుతున్నావు అంటే నువ్వేం దేవుడు అన్నాడు. అదే అలాగే ఉంటుందండి అది జ్ఞానం. వెంటనే విష్ణువుకు కోపం వచ్చింది. నన్ను అవమానించావు, నీకు పెద్ద కుమార శబ్దం కుమారస్వామి పుట్టు అన్నాడు. సనత్కుమారుడే కుమారస్వామి పుట్టాడు. సనత్కుమారుడు తక్కువవాడు కాదు. లేవకపోతే శాపం ఇచ్చేస్తారే, నువ్వు అజ్ఞానంతో మానవుడై పుట్టు, అజ్ఞానంతోనే ప్రవర్తిస్తావు నీ అవతారం ముగిసే వరకు. అదే రామావతారం, యోగ వాసిష్టం చదువుకోండి. విష్ణువు రాముడుగా పుట్టడానికి 4 శాపాలు ఉన్నాయి. సనత్కుమారుడు శాపం, భృగు మహర్షి శాపం, దేవశర్మ అనే సామాన్య విప్రుడు శాపం. సామాన్య విప్రుడు తపశ్శక్తి అంతే, తిరుగులేదు. అందుకే దేవుడి కంటే తపశ్శక్తి గొప్పది. ఆ తపస్వధర్మవర్తిత్వం, మన బాధ్యతలు మనం సక్రమంగా చేయడం, దృష్టి అంతా ఆత్మ మీద పెట్టడమే తపశ్శక్తి. అది సాధించే ప్రయత్నం చేయాలి. ఈ ఊరికి ఈ చుట్టూ తిరుగుతూ కూర్చోవడం కాదు. ఇక్కడ దీనివల్ల అది వస్తుంది, దానివల్ల ఇది వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, చివరికి ఆయాసం వస్తుంది. సామాన్య విప్రు. అందుకే తులసి చెప్పించింది విష్ణువని. ఆవిడకి జరిగిన అన్యాయం ఆవిడకుందండి, ఆవిడ బాధ ఆవిడకుంది, తప్పేం లేదు. ఈ 4 శాపాల కారణంగానే విష్ణువు రాముడే పుట్టాడు, భార్యా వియోగాన్ని అనుభవించాడు. లేకపోతే సీతా వియోగంలో నేల మీద దొల్లాడు, లక్ష్మణుడు ఓదార్చడం వేడి. మరి భారతంలో భాగవతంలో కృష్ణ పరమాత్మ విషయంలో అలా కనపడదే. మరి అదే రాముడు ఇదే కృష్ణుడే. ఈ తేడా గమనిస్తే తెలుస్తుంది. మనం ముందే అందరినీ దేవుణ్ణి చేసి ఆకాశంలో కూర్చోపెట్టేస్తే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఇక్కడ ఇంకా చర్చించేయలేదు, మనం తెలుసుకునేది కూడా ఏం లేదు. దండం పెట్టుకుని చెవిలో పువ్వు పెట్టుకోవడమే, అంతే, అయిపోయింది, ఇంకా క్లోజ్, ముసి. అందుకే ఈ పురాణ కథలు అన్నిటినీ మనం మానవ జీవితానికి సమన్వయం చేసుకుని వినవలసిందే, తెలుసుకోవలసిందే, చదువుకోవలసిందే. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. లేకపోతే ఒట్టిన ఆకులు పువ్వులు మిగులుతాయి. ఈ సమన్వయ ధోరణి, ఈ విశ్లేషణ, రాముడే ఇలా అయ్యాడు. అలాగా భావస్థిరాన్ని వీళ్ళు జన్మజన్మ ఎత్తుతూ వచ్చారు. అలాగే అందుకే అనుజు అర్జును మారాలి అట్లు మారాలి అర్జును జూచు సనగా మళ్ళీ ఇలా వచ్చి అర్జున వస్తానే, ఆయన ఇదివరకే వెళతానన్నాడు, ఇదేమో మళ్ళీ చెప్పమన్నాడు. మళ్ళీ చెప్పాడు. ఒక 2 పర్వాలు మనకు పని అయింది. ఇక్కడ 2 ఆశ్వాసాలు, వెళ్ళేవాడు వెళ్ళకుండా అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతూ కూడా హస్తినాపురానికి రమ్మంటే వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోతూ కూడా అర్జున వస్తానే, మరి వస్తాను అర్జున, ఇందాక చెప్పాం వస్తాను అర్జున, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక అర్జున మళ్ళీ వస్తానే 3 సార్లు అండి. అదే రాశాడు దిక్కన గారు ఇక్కడ. మానవ అనుబంధాలంటే అవి. మానవ శరీరం ధరించిన తర్వాత దేవతలకైనా ఈ భావాలు తప్పు. మనం ఈ భావాలన్నీ ప్రకటిస్తూనే అంతరాత్మను ఎప్పుడూ కాస్త విరక్తి మార్గంలో అంతరాత్మ మీదే దృష్టి ఉండేలా చూసుకోవాలి. ఇవే గొప్పవనుకుని ప్రచారం చేసుకోకూడదు. ఉరికి చెబుతారు ఇలాగా. అట్లు మరలి అర్జును చూచుచనగా అతడు అర్జునుడు కూడా చూడ్కిచ్చనిన ఎంత చూపు ఎంత దూరం అందుతుందో అంత దూరము కృష్ణుడు రథాన్ని చూస్తూనే ఉన్నట్ట. కృష్ణుడిని, తర్వాత రథాన్ని, క్రమంగా ఆ రథం జెండాని, తర్వాత ఆ రథం వెడుతుంటే రేగిన దుమ్ముని, సరిగ్గా కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో వర్ణించినట్టే లక్ష్మణుడు వెళ్ళిపోతుంటే సీతాదేవి అలాగే చూసింది. కొంత దవ్వు లక్ష్మణును చూచు, ఆ పైన రథము చూచు, ఆ పైన కేతనము చూచు, ఆ పైన ధూళి చూచు, ఆ పైన ఒట్టి బయలు చూచు అంటాడు ఆ మహానుభావుడు. ఆకాశాన్ని చూసింది. ఈ ఆకాశం కింద నుంచే కదా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. ఆత్మీయులైన వాళ్ళు వెళ్ళిపోతుంటే అలా ఉంటుంది. ఆ రైలు వెళ్ళిపోతుంది, ప్లాట్ఫారం దాటి వెళ్ళిపోయాక ఈ ప్లాట్ఫారం నుంచే మా అబ్బాయి ఎక్కిన రైలు వెళ్ళింది, ఆ ప్లాట్ఫారం చూస్తుంది తల్లి పాపం. మమకారం. అందుకే ఈ మానవ సంబంధాలను వర్ణిస్తారు. అలాగే వాటి తీయని అనుభూతుల్ని మనం పొందుతూనే అప్పటికప్పుడే ఈ మమకారాలన్నీ సృష్టి వల్ల వచ్చాయి కదా. ఈ సృష్టి నిర్మాణం చేసిన వాడి మీద ఎంత మమకారం ఉండాలి మనకి, ఈ సృష్టికి మూలస్వరూపం మీద ఎంత మమకారం ఉండాలి. తాత్కాలికంగా ఏర్పడిన ఈ బంధం పట్ల మమకారమే ఇంత తీయగా ఉంటే భగవంతుడి పట్ల మమకారం ఇంకెంత తీయగా ఉంటుంది. ఈ ఆలోచనకు వస్తే వెంటనే మళ్ళుతామండి. శాశ్వత పదార్థములు అర్థమవుతాయి. అప్పుడు ఈ మమకారాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే మనం ఏ మమకారం గురించి వాళ్ళకి ఏం జరుగుతుందని మనం బాధపడుతున్నామో, మనం ఆ భగవంతుని గురించి ఆలోచించడం వల్ల ఈ మమకారం విషయం ఆయన చూసుకుంటాడు. నేను చూసుకుంటున్నాను కదరా అవన్నీ నీకెందుకంటాడు. అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటే అర్థం అది. మనం వీటి గురించి ఆలోచించడం మొదలుపెడితే ఆయన ఆలోచించాడు, నువ్వు చూసుకుంటున్నావుగా నాకెందుకంటాడు. మనం చూసుకుంటే ఏమవుతుందో మనకు తెలుసు. అది ఆయనకు వదిలేస్తే ఏమవుతుందో వేరే చెప్పక్కల అందరికీ తెలుసు. సమస్త పురాణాలు చెబుతున్నది అదే. సంపూర్ణ శరణాగతి అంటే బానిస అయిపోవడం కాదు.
సంపూర్ణ శరణాగతి అంటే మనస్సు ఆయన యందు లగ్నం చేయాలి. ఊరికే విగ్రహం కాళ్ళు పట్టు కూర్చోవడం కాదు అక్కడ. లేకపోతే ఆ విగ్రహాన్ని గురించి చెప్పిన గురువుగారి కాళ్ళు పెట్టుకోవడం, ఇది మరికి వారం ఇది. ఇంకా విగ్రహం కాళ్ళు పెట్టుకున్నా ఒక రకం, ఈ గురువుగారి కాళ్ళు పెట్టుకోవడం, ఈయనకి అహంకారం వచ్చేస్తుంది ఇక్కడ. ఆయన బంధాల్లో ఇరుక్కుంటాడు, లేనిపోను గొడవ, మన్నేం తరింపజేయలేకపోగా. అందుకని మనస్సులో ఆ ఆత్మ మీదే, భగవంతుని మీదే దృష్టి పెడితే అదే శరణాగతి. అప్పుడు ఖచ్చితంగా అన్నీ జరుగుతాయండి. మన దృష్టి ఆయన మీద ఉంది. అప్పుడు ఆ శక్తి వ్యాపిస్తుంది మనలోంచి, ఆ శక్తి వ్యాపిస్తుంది. పవర్ పాయింట్ అంటే ఏంటి? ఏ పాయింట్ మీద మనం దృష్టి పెట్టావో అక్కడి నుంచి పవర్ వస్తుంది. పవర్ పాయింట్ అది అంతరాత్మ అయినప్పుడు అక్కడ దాని మీద మనం దృష్టి పెడితే అక్కడి నుంచి శక్తి వస్తుంది. అది 2500 వోల్ట్లో 2,50,000 వోల్ట్లో మనం తట్టుకోలేము అది. అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, మనకి వ్యతిరేకం ఏది జరగదు అసలు, అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. కష్టమనేది ఆ మనిషికి రాదు అసలు. ఆ దృష్టి దాని మీద పెట్టగలగాలి. ఇంక ఈ విషయాలు మాట్లాడద్దు అత్యవసరమైతే తప్ప. అందుకని దృష్టి అలా పెట్టాడంటే తాత్వికమైన అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడూ జీవుణ్ణి చూస్తూనే ఉంటాడు, దేవుడు ఎప్పుడూ జీవుణ్ణి చూస్తూనే ఉంటాడు. జీవుడే దేవుణ్ణి చూడాలా. కానీ అర్జునుడు మనందరికంటే గొప్ప జీవుడు. అందుకని సూడ్కిసి అనినయం తదవ్వు, ఎంత దూరం చూపు పెడుతుందో అంతవరకు అలా చూస్తూనే ఉన్నాడు. అవ్విధంబున చితాంబురుగలోచనుండు పోవునప్పుడు తెల్ల తామర పూరేకుల్లా విశాలమైన నేత్రాలు కలిగిన కృష్ణ పరమాత్మ అలా వెళ్ళిపోతూ ఉంటే చూస్తూనే ఉన్నాడు అన్నాడు. అలా వెళ్ళిన పరమాత్మ ఎక్కడికి? అక్కడ నుండి పరమాత్మ వెడుతూ దారిలో ఉదంకుని ఆశ్రమం ఉందని తెలుసును కాబట్టి ఆయన గొప్ప ఋషి అని, తపస్వి అని దర్శిద్దామని వెళ్ళాడు. ఇక్కడ చిత్రమైన వృత్తాంతం, మన జీవితాలకి చాలా ఉపయోగపడేటువంటి కథ ఈ ఉదంకుని కథ. ఆదిపర్వంలో వచ్చిన ఉదంకుడే ఈయన అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. కానీ కొంచెం ఇంకా భిన్నమైన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటే ఉన్న విషయాలు మనం మళ్ళీ చెప్పుకోక్కర్లేదు. ఊరికే కుండలాలు తేవడం అది పెద్ద విషయం కాదు. మళ్ళీ ఆ కథ అంతా ఇక్కడికి వచ్చింది, అది ముఖ్యం కాదు. కానీ ఉదంకుని తపశ్శక్తిని గురించి మనం చెప్పుకో. ఉదంకుని ఆశ్రమానికి వెళ్ళాడు, రథం దిగాడు, చెప్పులు దూరంగా విడిచిపెట్టాడు. శ్రీకృష్ణుడు స్వయంగా, అంత గౌరవం ఆయనకి ఋషులంటే. దర్శించాడు. ఇలా లోపలికి వెడుతుండగానే ఉదంకుడు భరతుల పాలికే గీత పాండవ కౌరవ బంధుభావమున్ కర్రము దృఢంబు చేసితే అన్నాడు. ఆశ్చర్యపోతున్నాడు కృష్ణుడు. ఏమిటిది? ఈ ప్రశ్న ఏమిటి మహర్షి ఇలా అడుగుతున్నాడు? భరతుల పాలికేగి తగ పాండవ కౌరవ బంధుభావమున్ కరము దృఢంబు చేసితే సుఖస్థితి రాజుల వారి సుస్థిర మహాధిరాజ్యముల చొప్పున నిల్పితే, రాజుల వారి విస్ఫురత మహాధిరాజ్యముల నిల్పితే, భరతుల పాలికేగి తగ పాండవ కౌరవ బంధుభావమున్ కరము దృఢంబు చేసితే సుఖస్థితి రాజుల వారి సుస్థిర విభవాధికారముల నిల్పితే, విభవాధికారముల చొప్పున నిల్పితే, పక్షపాతిత దురితములేని నీవు జనతోష విధాన విశారదుండవై, పక్షపాతిత దురితములేని నీవు జనతోష విధాన విశారదుండవై. ఆశ్చర్యకరంగా చూశాడు శ్రీకృష్ణుడు. ఏమిటి ప్రశ్న ఈ మహర్షి ఇంతకాలం అయ్యాక? ఆయన ఏమంటున్నాడు అంటే, కృష్ణ చాలా సంతోషం నువ్వు రావడం. కౌరవుల దగ్గరికి వెళ్ళావా? సంధి కుదిరిందా? వీళ్ళనే కలిపావా? ఉభయ వంశాల వాళ్ళు సుఖంగా ఉన్నారా అంటున్నాడు. ఇది ఎక్కడ కూడా ఇది మందు కోసం పంపిస్తే మాసికానికి వచ్చాడని. అనారోగ్యంగా ఉండి తాతగారికి అందులో మనవాడిని పిలిచి ఒరే మందు అట్టుకురాలా అన్నాడు. వీడు మళ్ళీ వచ్చేసరికి ఆయన పోయాడు, మాసికం కూడా అయిపోయింది. అందుకని అప్పటి నుంచి వచ్చింది సామెత. కొందరు అంత చురుగ్గా ఉంటారు మహానుభావులు, మందు కోసం పంపిస్తే మాసికానికి వచ్చే రకం అంటారు. బతుకుండగా మందు కోసం పంపిస్తే వాడు ఆ మందు పట్టుకొచ్చేసరికి ఈయన పోవడమే కాదు, నెల మాసికం ఓ నెల అయిపోయింది మాసికం. ఇదేమిటిది? ఇంత యుద్ధం జరిగితే ఈయన ఎలా అడుగుతున్నాడు? భరతుల పాలికేకి తగ పాండవ కౌరవ బంధుభావమును కరము దృఢంబు చేసితే, పాండవులకి కౌరవులకి గొప్ప మైత్రి కలిగించావు కదా. సుఖస్థితి రాజుల వారి విస్ఫురత అధిరాజ్య భావముల చొప్పున నిలిపితే, రాజులందరినీ వారి రాజ్యాల్లో సుఖంగా ఉండేలా చేసావు కదా. యుద్ధం అది ఏం జరగలేదుగా. నువ్వు మహానుభావుడు అయ్యా, నువ్వు చేస్తావు. ఎందుకంటే పక్షపాతిత దురితము లేని నీవు, నీకెవరు ఎందుకు పక్షపాతం లేదు కదా, అందరూ సమానమే కదా, నువ్వు భగవంతుడు కదా. మరి అంచేత అందరూ ఎందుకు సమానంగా ఉంటావు కదా. జనతోష విధాన విశారదుండవై, యుద్ధమే జరిగితే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయా, ఎన్ని మంగళసూత్రాలు తెగిపోతాయి.
అందుకని అటువంటిది లేకుండా జనతోష విధాన విశారదుండవై, జనమంతా సంతోషించే విధంగా హాయిగా నువ్వు చేసే ఉంటావులే కృష్ణ, నాకు నమ్మకంగా ఉంది, చాలా సంతోషం, వచ్చిదా కూర్చో, ఏం పుచ్చుకుంటావు, కాఫీయా టీయా, షుగర్ వేయమంటావా అని అడిగాడు. మళ్ళీ అదో మాట అడగాలిగా, మరి కృష్ణుడికి షుగర్ ఉందేమో అనేసరికి ఈయన ఆశ్చర్యపోయాడు. ఇక్కడే మనం ఆలోచించాల్సిందండి. ఈ ప్రశ్న ఈ మహర్షి వేయడం ఏమిటంటే తెలియక, తెలిసి వ్యంగ్యంగాన. ఎందుకంటే 2 గ్రంథాల్లో 2 రకాలుగా ఉంది. విద్యుల ఉత్కంఠ కోసం చెబుతున్న ఆసక్తి కోసం, మీ ఆసక్తి తీర్చడానికి. మూల భారతంలో, వ్యాస భారతంలో మామూలుగానే తెలియకుండానే అడిగినట్టుగా ఉంది. ఎందుకంటే ఈ యుద్ధం గొడవ ఇవన్నీ ఒక 6 నెలలు ఏడాది పట్టు ఉండొచ్చు. ఒక 6 నెలలు అనుకోండి, పోనీ ఏడాది అనుకోండి. అంతకాలం ఆయన తపస్సులో ఉంటే తెలియకపోవచ్చు, అందులో ఆశ్చర్యం లేదు. కానీ తిక్కన గారి భారతంలో తెలిసి వ్యంగ్యంగా అడుగుతున్నట్టుగా కావాలని రాశారు తిక్కన గారు. దీన్ని అనౌచిత్యంబు పరిహరించి ఔచిత్యంబు పాటించి అనే అనువాద గ్రంథాలకు సంబంధించిన విషయాల గురించి శ్రీనాథుడు చెబుతాడే, సరిగ్గా ఆ నియమాన్ని ఇక్కడ తిక్కన గారు పాటించారు. శృంగార నైషధం విషయంలో శ్రీనాథుడు చెబుతాడేమని, అందుకని అదే పాటించారు. అంతకాలం తెలియకుండా ఉండే అవకాశం లేదు అందున ఋషికి, అందుకని వ్యంగ్యంగానే అడిగాడు అన్నారు. అంటే నేను చేయవలసిందంతా చేశానండి, కాలగతి నాపగా ఎవ్వరికి శక్యము అన్నారు. అంత మాట అంటావా, నువ్వు కూడా కాలాన్ని ఆపలేవా, కుదరదు, నీకు శాపం ఖాయం, నువ్వే కారణం ఎంతకు అని ఉదంకుడు శ్రీకృష్ణుడిని శపించడానికి సిద్ధపడ్డాడు. దేవుణ్ణి సైతం శపిస్తారా, ఋషులంత గొప్పవాళ్ళ? ఈ శక్తి వెనకాల ఉండే రహస్యం ఏమిటో, ఈ స్థితిలో శ్రీకృష్ణుడు ఎలా స్పందించాడు మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, ప్లాస్టిక్ తక్కువ వాడదాం.